ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో కూడా ఈ కాలింగ్ బెల్ సౌండ్ ఏంటంటే సీప్ గానా? ఇల్లు చూపించమంటే బస్ దగ్గర తీసుకొచ్చావేట్రా? లోపలికి వెళ్ళండి, మీకే తెలుస్తుంది. సార్ సార్ హలో, రాంగ్ నెంబరా? మిమ్మల్ని. అయ్యి బాబు, ఎవరేది డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేస్తారేంటి? ఇది బెడ్రూమా? యా, అందుకే కదా ఫ్రీగా ఉంటుందని బట్టలు లేకుండా పడుకున్నాం. నిజమా? డౌటా? కావాలంటే చూడండి, నేను ఇక్కడ ఉంటే నా లుంగే బాత్రూమ్ డోర్ మీద ఉంది. బాత్రూమా? ఆ. నువ్వు లేవు బాబు. మరైతే లింగేలాగే ఉండే. ఎంతగా ఎవరు మీరు? అయ్యి బాబు, అట్లా టూ తిరుగుతున్నారంటే ఎగ్జామ్సా? జనాభా లెక్కల వాళ్ళమండి. గోపాలరావు పాపారావు అనే ఇద్దరు అడ్రస్ సరిగ్గా లేక వెతుక్కుంటూ వచ్చాం. కూర్చొని మాట్లాడుకుందాం. వద్దులేండి, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి మీకు ఫ్రెష్ ఎయిర్ కావాలా? అయితే చెప్పండి, టెర్రస్ ఎక్కి మాట్లాడుకుందాం. అదొకటి ఉందా? యా. వద్దులండి, కిందకెళ్ళి మాట్లాడుకుందాం రండి. అయితే ఎవడో ఏం చేయలేడు, పదండి. రండి. చెప్పండి, వాట్ డీటెయిల్స్ యూ వాంట్? ఈ బస్సులో ఎవరెవరు ఉంటున్నారు? ద గ్రేట్ పాపారావు పాపి అండ్ గోపాలరావు గోపి. మీరేనా ఈ బస్ ఓనర్? కాదు, మా గోపిగాడు. నేను అడిగి లాంగెస్ట్ రిలేటివ్ అండ్ థిక్కెస్ట్ ఫ్రెండ్. ఓహో, గోపాలరావు పాపా. ఆగండి, నా పేరు రాయక్కలేదు. ఏ మన కొన్నాళ్ళు ఈ భూమి మీద నౌకలు చెల్లిపోతున్నాయి. ఏ ఎయిడ్స్ కానీ ఆంథ్రాక్స్ కానీ అందరికి? చిచి, ఈ భూమి మీద అంటే ఇండియాలో. కమింగ్ సూన్ మనం దుబాయ్ వెళ్ళిపోతున్నాం. ఎమిరేట్స్. ఓహో, సర్లేండి, ఈసారికి రాసేద్దాం. వచ్చేసారి దుబాయ్ లెక్కలో రాయించుకుందరు కానీ. గోపాలరావు వయసు 28. 28. పాపారావు వయసు ఏంటి ఆలోచిస్తున్నా? ఎంత చెప్తే నమ్ముతారని ఓ 20 వేసుకోండి. ఏంటి ఏళ్ళా వేళ్ళా? సరే సరే, ఈ బస్సే మీకు ఇల్లు అనమాట. ఎస్, అందరికి ఇల్లు స్థిరాస్తి అయితే మాకు చరాస్తిలే. దీని గురించి చెప్పాలంటే పెద్ద కథ. చెప్తావా? యా, అక్కడ చెప్పు. మీరా? నేనేరా? బాగున్నారా? మీకు అప్పిచ్చాక నేను ఎలా బాగుంటానురా? నా దగ్గర 10,000 అప్పు తీసుకుని వడ్డీ కూడా కట్టకుండా పరారీలో ఉంటారా? ఎక్కడా ఆ గోపిగాడు? ఎక్కడ? ఇవాళ నా డబ్బు కట్టకపోతే చిత్త కొట్టేస్తా. ఏంటి మా గోపికండి? ఆడిని చిత్త కొడితే నాకే వస్తుంది హాస్పిటల్ బిల్లు తప్ప. ఈ బస్సుని చిత్త కొట్టేసి పాత ఇనుప సామాన్లోడికి అమ్మేసి నా బాకీ జమేసుకుంటా. చూస్తారంట్రా? మా గోపిగడి గారు వచ్చాడా? ఆడాలాంటి కార్లో రావాలంటే 7 జన్మలు ఎత్తాలి. చెప్పానా మా గోపిగడని? నిన్న దాకా ఈ బస్సు మాత్రం ఓనరు, ఇలా కారుకి ఎలా ఓనర్ అయిపోయాడో చూసావా? ఆడ రౌలో పైపోతాడు, నాకు ఎప్పుడే తెలుసు. పాపి ఉండు గోపి, ఇప్పుడు నిన్నాడు చెక్కుతో కొడతాడు. చేత్తో కొట్టినా పర్లేదు, నా 10,000 నాకు ఇస్తే చాలు. ఏమయ్యో, కళ్యాణ మండపం అడ్రస్ చూపిస్తానని కారెక్కి వెళ్ళిపోతావేంటి? ఓ అదే, అలా వెనకెళ్ళి ముందుకెళ్ళి పక్కకెళ్ళు. కళ్యాణ మండపం వచ్చేస్తుందా? అక్కడ కానిస్టేబుల్ ఉంటాడు, వాడిని అడుగు అడ్రస్ చెప్తాడు. అతను అడిగితే తెలియదు అన్నాకే నిన్ను అడిగింది. గొప్ప కేసు దొరికిందే బాబు. వెళ్ళు వెళ్ళు. ఆ డబ్బీని మొహం మీద కొట్టు. కొట్టు బాబు, కొట్టు. మన బస్సును తుక్కు తుక్కు చేస్తారంట. ఏమండి, ఈ బస్సును తుక్కు తుక్కు చేయడానికి మీకు మనసులో ఒప్పిందండి. ఈ రోజే మీకు 10,000 ఇవ్వాలని 10,000 ఇచ్చే బాబు, ఇచ్చే. అనుకున్నాం కానీ దొరకలేదండి. ఆడంత మాట అన్న తర్వాత చూస్తారేంట్రా? ఆడు వీడు ఏంట్రా? సారీ, బస్సు ఓనర్ తెలుసా? ఏంటమ్మా, 10 కిలోలు ఇనుమున్నోడు బస్సు ఓనర్ అయితే ఇదే బస్సు అయితే అది కదుగో ఆ రోడ్డు మీద వెళ్తాం, దాన్ని ఏమంటారు? విమానమా? హైటెక్ బస్సులో నీకు తెలుదా? ఏంట్రా చూస్తారు? ఏమండి, ఈ బస్సు మా నాన్న జ్ఞాపకార్థం ఉంచుకుందండి. అందుకని నీ జ్ఞాపకార్థం నీ బాకీ నన్ను ఉంచుకోమంటావా? చూస్తారేంట్రా? వస్తువులున్నా కూడా నేను ఎప్పుడూ తాకట్టు పెట్టిన నా వెండి మలతాడు మా తాతగారు కట్టారు. తీసుకోండి. ఏంటిది ఇంతే ఉంది? నాకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కట్టారండి. అప్పుడు నా నడువు ఇంతే ఉండేది. ఇప్పుడు సరిపోక ఎక్స్టెండ్ చేశాను. దీన్ని వడ్డీ కింద జమ చేసుకోండి. మరి నా అసలు బాకీ తర్వాత ఇస్తాను. ఏ రోజు ఇస్తావో చెప్పు. ఫిబ్రవరి 30వ తారీఖు. తప్పకుండా ఇస్తావుగా? నువ్వు చెప్పరా. మా వాడు మాట మీద స్టూల్ వేసుకుని నిలబడతాడు సార్. ఇదిగో ఫిబ్రవరి 30వ తారీఖు ఖచ్చితంగా ఇస్తారుగా? యారా బుర్ర ఎవడికిచ్చా? ఎక్కడన్నా ఫిబ్రవరికి 30 ఉంటదా? రైట్. ఒరే, చాలా అన్యాయం రా. ఏది? నాకు ఎట్టకుండా నువ్వు ఒక్కడవే జంతికలు తినేస్తాం. జంతికలా నీ బాగుందా? నేను జంతికలు తింటాం కాదు, అక్కడ ఎలక నీ పాస్పోర్ట్ ని కారపూసలు తింటాను చూడు.
ఆహా. నా పాస్పోర్ట్ తినేస్తావా? చంపేస్తాను నిన్ను. ఏ రాడ్రా? సిగ్నల్ పడ్డావా? ఏయ్! 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 ఎలకండి పావే అయిపోయి నీకు కావాలని కొట్టలేదండి. ఇన్నాళ్ళు నీ చేయలేని పనులు చేసావు ఇవి అందుంచు. ఓకే ఓవర్. సార్ సార్ సీఎం గారు ఈ రోడ్ లోనే వస్తున్నారంట. ట్రాఫిక్ క్లియర్ చేయమని మెసేజ్. అమ్మో చచ్చింది గుర్రా రేయ్ పిచ్చెక్కిందా? అవునరా పిచ్చ ఎక్కిందిరా. నా పాస్పోర్ట్ మొత్తం తినేసింది. ఇంకెందుకు పోయి దాన్ని చంపేస్తా నేను. రేయ్ బస్ స్టార్ట్ చేయాలంటే గేర్ రాడ్ కావాలరా? దాన్ని చంపడానికి కూడా నాకు ఈ గేరేడే కావాలి. జామ్ రా. అంటే ఈ జామ్ కూడా తినేసిందా? ఓర్ నీ అబ్బా ఆ జామ్ కదా ట్రాఫిక్ జామ్. మన బస్ కట్టితే కానీ ఎన్ని కదలో. పైగా వీరప్పన్ గారు కూడా వచ్చాడు. ఎవడో లోకల్ పద. హలో, ఈ వారం విచిత్ర ప్రపంచం సిరీస్ లో మరో విచిత్రమైన టాపిక్ తో మీ ముందుకు వచ్చాం. పూరిల్లు, తాటాకిల్లు, పెంకుటిల్లు, మెడలు. వీటిలో నివాసం ఉంటున్న మనుషుల గురించి మీకు తెలుసు. అలా కాకుండా బస్ లో కూడా నివాసం ఉండొచ్చు అని ప్రూవ్ చేసిన ఓ వ్యక్తిని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాం. కమాన్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? గోపి. నా పేరు పాపిగాడి. ఈయనెవరు? నా మెడకి డోలు. మీరు కానివ్వండి. మేము ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తామండి. ఎన్ని మార్కులకి? మీరేం చదువుకున్నారండి? MBF. అంటే మెట్రికులేషన్ బట్ ఫెయిల్. మీరు ఈ బస్ ని ఇంటిగా ఎందుకు మార్చుకున్నారో చెప్పగలరా? అప్పట్లో మా నాన్నగారు నాటకాలు వేస్తుండేవారు. హరిశ్చంద్రగా ఆయన ఆంధ్ర ఫేమస్. రూపంతా ఈ బస్సులోనే తిరిగేవారు. అసలు నేను పుట్టింది ఈ బస్సులోనేనండి. అమ్మా నాన్న పోయాక వాళ్ళ గుర్తుగా నాకు మిగిలింది ఈ బస్సు మాత్రమే. బస్సు రెంట్కి తిరగకపోవడంతో ఇంటి రెంట్ కట్టడం కూడా కష్టమయ్యేది. అందుకే ఈ బస్సుని ఇల్లుగా మార్చేశాను. ఈ బస్ ని మీరు ఏదైనా ట్రావెల్స్ కి వచ్చు, లేదా ఏదైనా స్కూల్ పిల్లల బస్ కన్నా కన్వర్ట్ చేయొచ్చు. ఈ బస్ మీద సంపాదించడానికి మీరు ఏ ప్రయత్నాలు చేయలేదా? ఆ అనుభవం కూడా అయిందండి. అలా కూడా ట్రై చేసామండి. ఒకరోజు ఒరే గోపే, నీకు భయంకరమైన గుడ్ న్యూస్ రా. మన బస్సుకో పార్టీ దొరికింది తెలుసా? పార్టీ దొరికిందా? ఎస్, యాక్చువల్ గా అది రాజు ట్రావెల్స్ ఉంది. నేనే మేనేజ్ చేసి మనం కట్టుకొచ్చాను. ఎక్కడికి వెళ్ళాలి? విజయవాడ వెళ్ళాలి, పెళ్లి పార్టీ. ఎప్పుడు? ఎల్లుండే. అయినా అంత ఎదవలు కాకపోతే మన బస్సు ఎక్కడానికి ఒప్పుకుంటారా? చాలే. ఎంత ఇస్తా ఉన్నారు? 1200 రా. 1200 రా. 2500 ఇస్తున్నారా బయట? అది లగ్జరీ బస్సులకు లేవా, మన ఎలర్జీ బస్సు. అసలు ఒకసారి బస్సుని చూస్తే ఎవడో ఫ్రీగా ఎక్కమని. నోర్మయ్. ఒరే అది కాదురా, అంత తక్కువ తింటారా? అసలు ఒక్కరాగానే వెళ్ళొస్తేనే కదరా మంది బస్సు వాళ్ళకి అర్థం అవుద్ది. సర్లే. అమ్మయ్యా, ఫస్ట్ డబ్బులు రాగానే నేను పాస్పోర్ట్ కి అప్లై చేసుకోవాలి. ముందు బస్సు బ్రేక్ వేయించాలి. అయ్యి బాబా, మన బస్సుకు ఇప్పుడు బ్రేక్ లేవా? మన జీవితాలకే బ్రేక్ లేవురా. మన బేబత్సమైన బస్సు అని చెప్పి అవతల బిల్డప్ ఇచ్చి వచ్చాను. వాళ్ళని ఏం చేస్తారు ఇప్పుడు? ఏం అక్కర్లేదు. ఎక్కడ బొక్కలున్నో అక్కడ పువ్వులు ఆకులతో కవర్ చేద్దాం. టోటల్ గా ఒక పెళ్లి బస్సు లాగా. ఏంటో ఇదంతా? బస్ అంతా చెట్టు కొమ్మలతో నింపేశారు. అడవిలో కూర్చున్నట్టుగా ఉంది. ఎందుకయ్యా ఇవన్నీ? బొక్కలు కవర్ చేయాలి కదండి. ఏం లేదండి, ఇలాంటి శుభకార్యాలకు వెళ్ళినప్పుడు పచ్చల చెట్లతో మంగళకరంగా అలంకరించడం మాకు అలవాటండి. ఇలాంటి ఫెసిలిటీ ఏ ట్రావెల్స్ లో ఉండదండి. వాళ్ళకి అవసరం లేదులే. పెళ్లి కూతురు మన హీరో అనుకోవాలంటే హడావిడి చేయాలి. రెచ్చిపోతా. ఏయ్ నల్లోడా, ఈడియోకి వచ్చి బస్సులో కూర్చుంటే సినిమా థియేటర్ లో ఉంటున్నాను. ఈడియో ఏదే ఈడియో? ఒక్క నిమిషం సార్. ఈ టీవీ మీ టీవీ. నమస్కారం. వాతావరణంలోని కాలుష్యం వల్ల ఈ రోజు కార్యక్రమాలు నిలిపివేయడమైనది. అంతరాయానికి ఆనందిస్తున్నాం. అరే తుమ్మబోతు, తమాషాలుగుందా? ఎర్రి పప్పల్లా కనబడుతున్నావా? ఒరిజినాలిటీ ఉండాలా? ఒరిజినాలిటీ. ఇదిగో మాంగారు, అల్లుడు 100 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, ఏరే ఈడియో బస్సును బుక్ చేయండి. వీడియో లేకపోతేనే మన దగ్గర అద్భుతమైన ఆడియో ఉంది. ఇది మా దగ్గర తప్ప మీరు ఇంకెక్కడ వెళ్ళారు? మా గోపిగడ ఫాదర్ పోయి ముందు పాడిన పద్యాలు సార్. నీకేమైనా బుద్ధుందా? శుభవాన్ని పెళ్లి కట్టుంటే కార్తీక
సీట్ పట్టుకొని పెడతావా? ఆపు. అరే మర్చిపోయాను రా, ఇంటర్వ్యూలో కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే అదిరిపోయేది. అవును, ఎవరో అనుకున్నా ఈరప్పన్ గారు నిన్ను వదిలేసేవాడు. వేరే పని కూడా వదిలేయడం ఏంట్రా? తమరు ఇంటర్వ్యూ లైవ్ లో వచ్చిందమ్మా. తమరు వీరప్పన్ తిట్టిన తిట్లకే ఆడి పాటి గన్లో బుల్లెట్లు లోడ్ చేసుకుని వచ్చేస్తా ఉండుంటాడు. అమ్మని ఎమోషనల్ లో అది లైవ్ ప్రోగ్రామ్ అనేది మర్చిపోయి మరీ రెచ్చిపోయాను రా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, అర్జెంట్ ఇక్కడ నుంచి చెక్కేద్దాం. బస్ ఎక్కు. పారిపోవడానికా దొరికిపోవడానికా? ఏంట్రా నీ నస? ఆ దొరికిపోవడానికి కదా బస్ ఎక్కేద్దాం, పారిపోవడానికి కదా పరిగెట్టేద్దాం పదా. నువ్వు ఊరుకోరా మరి. వాళ్ళ లైవ్ ప్రోగ్రామ్ ఎప్పుడు చూడాలంట? చూసారంటవా? కన్ఫర్మ్ రాడు వచ్చాడు. ఇక్కడ కదా అక్కడ. నమస్కారం సార్, ఇప్పుడే మీ గురించి తలుచుకున్నాం. ఎరా మీకు 100 years కన్ఫర్మ్డ్. కానిస్టేబుల్, ఎస్ సార్. కిరోసిన్ డబ్బా వాడికివ్వు, అగ్గి పెట్టే వీడికివ్వు, ఉవ్వ! తన్ను వద్దు సార్, తన్ను బాగుండదు సార్. తన్ను నీ అబ్బా నువ్వు తంటావేరా? మీరే కదా సార్ నన్ను తన్నమంది. నేను తనమని నిన్ను కాదు వాళ్ళని. పో. ఏమన్నావు? గాంధీనగర్ రోడ్డులో నన్ను ఒంగోబెట్టి, ఓ ఎక్స్క్యూజ్ మీ, ఇది గాంధీనగర్ రోడ్డు కాదు కదా, ఈ సెంటర్ అడ్జస్ట్ అయిపోతావు కదా, నన్ను ఒంగోబెట్టి నడ్డి మీద తన్ని, ఇంకా ఏమన్నావు? ఇంకేమన్నా సార్? గుర్తు తెచ్చుకో. అదేరా ఒంగో పెట్టినట్టు మీద వెనకాల కిరసనాల పోసి సెట్టింగ్ చేస్తాను కదా, మర్చిపోవా? నువ్వు నోరుమోయ్. అలాగే. పోయిరా, కిరోసిన్ పోసి అట్టించు. తన్ను. ఏంటి తంతేగా నొప్పుకునేలాడు? తన్న హేదోట అయిపోద్దా. తన్నరా. సారీ సార్, అప్పుడేదో ఆవేశంలో మాట్లాడాను. ఈసారి క్షమించండి. టీవీలో నా ఇజ్జత్ తీసావు కదరా. పరువు మర్యాదల కోసం యుద్ధాలు చేసిన వంశం రా మాది. అవునులేండి, ఎవరికైనా ఏమి లేవు, ఆటల కోసం యుద్ధాలు చేస్తారు. నువ్వు నోరుమోయ్. వీడికి అసలు మెదలేదు సార్. మెదడు లేకుండా ఎంతకాలం బతికేశాడా? ఏ మీరు బతకట్లేదా? నేను దీన్ని అంటించేస్తాను. మహేష్కో జలాకర్ రాకుండా. సార్ తప్పైపోయింది సార్. మా నాన్నగారి జ్ఞాపకార్థం మిగిలిన ఆఖరి ఐటమ్ సార్ ఇది. దీన్ని ఏం చేయండి సార్ ప్లీజ్. ఈ డొక్కు ముసులేన నా లోయలోకి దోసేసి మిమ్మల్ని ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని ఒక కోటింగ్ ఇద్దాం అనుకున్నాను. నాన్న పేరు చెప్పి నా సెంటిమెంట్ మీద కొట్టావు కదరా. అమ్మన్నా, నాన్నన్నా, అక్కన్నా, చెల్లెన్నా నేను తట్టుకోలేను. వదిలేస్తున్నాను, వెళ్ళిపోండి. మళ్ళీ నా స్టేషన్ లిమిట్ లో కనిపించారంటే మిమ్మల్ని షూట్ చేసి పారేస్తాను. నా కంటికి కనిపించకుండా వెళ్ళిపోండి. సార్ మీ కళ్ళు పోయే వరకు మేము మీకు కనిపించాం సార్. తర్వాత నీకు ఎలా కనపడాలి? అంటే నేను గుడ్డోడు కావాలనే? అబ్బే ఏరి వీళ్ళు. అయ్య బాబోయ్, దుస్తులకు దూరంగా ఉండమని మన పెద్దలు క్యాజువల్ గా చెప్పలేదురా. నిజంగానే ఆ భగవంతుడి దయ వల్లరా మనం ఈరప్పన్ గారి స్టేషన్ లిమిట్స్ దాటి ఇంత దూరం రాగలిగామా. నువ్వేం బాధపడకరా, రీజన్ ఉందిలే. ఆ ఈరప్పన్ గారి దెబ్బకి నా మనసే కెలికేసినట్టు అయిపోయింది. నీ మనసు మాత్రం ఎందుకు బాధపడకుండా ఉంటది? ఇలాంటి సమయంలో నేను వదర్చేది ఇద్దరురా. ఎవరు? ఒకటి పాపిగాడు, రెండు ఆ మెక్డోవెల్. ఏడిచావులే, మెక్డోల్ అయినా దాని బాబు అయినా డబ్బు ఉంటేనేరా. ప్రస్తుతానికి మన పొజిషన్ నీళ్లు. రే మనసుంటే మనకు మార్గం ఉందిరే. మన బస్సులోని, నా బస్సులో అదేలా బా, నీ బస్సులోని మీ నాన్న ఫోటో మెడలో బంగారు ప్లాకెట్ ఉంది కదా, మొన్న నేను దాన్ని పట్టుకు చూసాను రే, చాలా వెయిట్ ఉందిరా. ఉంటే అబ్బే మనకు డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోవచ్చురా. తిరిగి తీసుకోవచ్చా? అదేరా, నేను అమ్ముదామంటలేదు, జస్ట్ తాకట్టాడదాం అంతే. మినిమం 2000 ఇస్తారు తెలుసా? ఏయ్, నువ్వు కాబట్టి బతికిపోయావు. ఇంకొకడైతే అడ్డంగా నరికేసేవాడిని. అసలు ఏమనుకుంటున్నారు దాని గురించి? గోల్డ్ మెడల్ అని కాంపిటీషన్, రోల్డ్ గోల్డ్. నార్మల్ ఆల్ ఇండియా డ్రామా కాంపిటీషన్ లో మా నాన్నకి ఫస్ట్ వచ్చినప్పుడు రాష్ట్రపతి ఇచ్చిన గోల్డ్ మెడల్ అది. అంతేకాదు, ఆ బస్సులో ఉన్న ప్రతి వస్తువు కూడా మా నాన్న సంపాదించింది. తుప్పట్టిపోయినా సరే అందులో ఏ వస్తువు కూడా అమ్మడానికి వీలేదు. అదేరా నేను చెప్పేది, అమ్మతో తాకట్టాడదామని. ఏయ్! అవునరా, ఆ దరిద్రపు ఎలక వల్లే కదరా నేను నీకు సీప్ అయిపోయాను. నాన్నట నాన్న ఆయన ఒక ప్రపంచ మహానటుడు. ఈ తొక్కలో బస్ ఇడుకో తాజ్మహల్ చెప్తానరా. ఏంట్రా ఇది పబ్లిక్ గా రోడ్ల మీద? మన సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి, సిగ్గులేదా? ఆగేదేంటి? అయ్యి బాబు వచ్చుకుంటా. అబ్బే ఏమీ లేదండి, మీ భార్యాభర్తలు ఇద్దరు ఇలా రోడ్లంటా తిరగడం ఎందుకు, ఇంటికాడ ఉంటే సరదాగా ఉంటది కదా అని. ఇంట్లో కుదరదండి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఆయన ఉంటాడు, మా ఇంటికి వెళ్తే మా ఆవిడ ఉంటుంది. ఏం లేదు గురు, ఒక గంట సేపు కాలక్షేపం చేద్దాం అంటే మాకెక్కడ రూమ్ దొరకలేదు. దగ్గర లేదన్న రూమ్ ఉంటే చూడకూడదు. డబ్బుంది చేతి, నేను ఈ కంటికి బోకర్లాగా అంటున్నా. అదే ఏదో ఫ్రెండ్లీగా. నీకు నాకు ఫ్రెండ్ చెప్పండి. మేము పక్క రూములు లేక బస్సులో తొంగుని వస్తుంటా. మీరు రెచ్చిపోవడానికి రెడీగా ఉండండి. ఏంట్రా ఇది? మూత తీసి గ్లాస్ లో పోసి కొంచెం నీళ్లు కలుపుకుని నోట్లో పోసుకుని వాంతిలు చేసుకుంటారే విస్కీ. ఎలా వచ్చింది? లిక్కర్ కంపెనీ వాళ్ళు ఇన్ని ద్రాక్షపాలు తీసుకుని నేలలో పోసి ఊరబెడితే వచ్చింది. అంత అనుమానంగా సూత్రం ఏంట్రా? నీ బస్సు ఎవడో దొబ్బేలేదు, అది అక్కడ ఉంది. బస్సు అక్కడే ఉంది. మందు కోసం బస్సులో సామాన్లు ఏమైనా దొబ్బేసామని అనుమానం వచ్చి. ఆహా,
నా మీద నీకు ఎంత మంచి ఇంప్రెషన్ ఉందిరా. మన బస్సులో సామాను అమ్మితే మందు కాదురా మిరిండా కూడా ఎవడెవడో ఊరే నీ మీద ఒట్టరా, నేనే అమ్మలేదా. మరైతే ఇది ఎలా వచ్చిందో చెప్పరా? నువ్వు ఇప్పుడు దీని చరిత్ర, లెక్కలు, సైన్స్ వివరాలు తెలుసుకుని తాగాలనుకుంటే నువ్వేం తాగలేదు, మా సరిపోతలే. ఒరే పాపి, నంచుకోవడానికి ఏమైనా తెచ్చావంటరా? కావాలంటే వాసన చూడటానికి అమృతాంజనం తెచ్చాను. ఒరే నేను క్వార్టర్ కంటే ఎక్కువ తాగలేను రా. నన్ను బలవంతం చెక్ ప్లీజ్. అంతకంటే సీన్ లేదులే ఇక్కడ. ఇంకొంచెం పోయిరా. నమస్తే టాటా సెల్లర్. బస్సులో వెళ్తురేంటిరా? మినుగురు పురుగులు అయ్యుంటాయి, వాటికి అంత వెలుగుండదే. ఫ్యామిలీస్ తో వచ్చుంటాయి. బస్సు ఊగుతుందేంటిరా? ఊగుతోంది బస్సు కాదురా నువ్వు. ఆపో. ఇంకా ఊగుతుందిరా. పదహా మనకెందుకే, మనం వెళ్ళి పక్కేద్దాం. ఆగో, నా బస్సులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఇప్పుడు. అరగంట దాకా గంట అడిగారు. ఎవరాళ్ళు? ఫ్యామిలీస్, 2 ఫ్యామిలీస్ ఇన్ 1 బస్. ఏంటి? సుఖాల సీమలో ప్రయాణించాలనుకుంటున్నావు అని నన్ను అడిగితే మా బస్ అయితే చాలా బాగుంటుందని నేనే వాళ్ళకి అతికిచ్చాను. నువ్వు ఇప్పుడు మందు కొట్టింది ఆలోచన అడ్వాన్స్ తెలుసా? ఆగరా, నేను చంపేస్తాను రే. అందుకే ఆగట్లేదు. మా అమ్మ కదా, మా నాన్న కదా, ఒక్క 5 నిమిషాలు పెట్టుంటే మన బ్యాలెన్స్ డబ్బులు మనకు వచ్చేస్తారా? ముందాలను పంపు. అంతేను కదా. ఈ అబ్బా లోపల కదా బయటికి. ఆగా, ఓ పక్కన చూస్తే రేకులు మొత్తం తుప్పెట్టేసి మనకి ఎలాగ ఉపయోగపడలేదు, వాళ్ళకైనా ఉపయోగపడే. రేయ్, ఇవాళ నా చేతులు అయిపోయారు నువ్వు. రేయ్, బయటికండి. బ్యాలెన్స్ డబ్బులు ఇది బస్ అనుకున్నావు, ఏమనుకున్నారు నువ్వు? ఆగా, ఇదో పెద్ద టైటానిక్ షిప్, ఇందులో శవాలను కూడా ఎక్కించారంట. సెప్టిక్ అయిపోద్దంట, ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. ఏమన్నావురా? శవాలు కూడా సెప్టిక్ అయిపోతాను అన్నావా? అన్నాం కదా మరి. రేయ్ పాపి, రాయపడే. నీ మీదనా? కాదు, కింద. ఎత్తిన రాయించడం వంశంలో లేదురా. రేయ్, రేయ్, రేయ్. రే అర్చందర్ రెండక నోట్. రేయ్, నా బస్సు లైట్ నే పగలగొడతావరా? నీ అంత చూస్తాను, వదలరా రే. వంటనాయరా రే. బంగారం లాంటి నా ముక్కు దూలం పగల కొట్టేశారు కదరా. పెద్ద పెద్ద బిల్డింగ్లకే దూలాలు పోతే మళ్ళీ చేస్తున్నారు సార్. మీ ముక్కో లెక్క ఏదో చేతాలండి. నా ముక్కు దూలం పగల కొట్టారు. నా ఇంట్లో ఫ్రిడ్జ్, మిక్సీ, నా కళ్ళెదుటే నా ఇంట్లో. ఇవి లేదురా, మీరు అయిపోయారా? మీకు మీరు లేరురా. సారీ సార్, స్పృహలో ఉంటే మేము అలా చేస్తాం సార్. సార్ నేను సొక్క వేసుకుంటాను. ఎన్ని పగిలిపోయినా పర్వాలేదు, కానీ నేను రోజు దీపారాధన చేస్తూ దైవంలా భావించే మా నాన్న ఫోటోని నా చేతులతోనే పగలగొట్టించారు కదరా. అది అసలు ప్రాబ్లమే కాదు సార్. మా బస్సులో నాన్న ఫోటో ఖాళీగా ఉంది, కావాలంటే అది ఎట్టుకెళ్ళి దీపారాధన చేసుకోండి. 402 స్టేషన్ లో పెండింగ్ లో ఉన్న కేసులు బయటికి తీ. అన్నింటిలో వీళ్ళని బుక్ చేయి. 405, 503, 670, 840 ఇంకా ఏమైనా ఉంటే సెక్షన్లు వాటిలో కూడా వీళ్ళకి ఇచ్చేసాయి. వీళ్ళకి మినిమం జీవిత ఖైదు పడాలి. ఏమైందిరా మీకు? ఆనందం సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం సార్. మీకేమైనా మర్చిపోయిందా? మిమ్మల్ని పంపిస్తుంది శోభనానికి కాదురా, జైలుకి. అందుకే సార్ ఈ ఆనందం. పుట్టడమే జీవిత శిక్ష అయిన ఈ రోజుల్లో జైలు జీవితం హనీమూన్ లాంటి సార్. అక్కడ తిండికి పట్టకే ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా టైంకి ఫుడ్ బెడ్ దొరుకుతుంది. అసలు జైలు కంటే బెటర్ ప్లేస్ ఎక్కడ ఉంది సార్? సార్ ప్లీజ్, నేను సట్టేసుకుని జైలుకి వెళ్ళిపోతానే. సార్, ఎలాగైనా జీవితాంతం జైల్లో ఉండి ఏర్పాట్లు చేయండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. అమ్మా, నన్ను ముప్పు తిప్పలు పెట్టిన మిమ్మల్ని జైలుకి వెళ్ళి సుఖపండిస్తాను రా. నో, మీరు బయటే ఉండి శిక్షణ అనుభవించాల్సిందే. No, మేము జైలుకి వెళ్ళాల్సిందే. Never. మిమ్మల్ని జైలుకి పంపే ప్రసక్తే లేదు. మేము ఈ అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదు. అయినా మీరు ఏమంత పెద్ద తప్పు చేశారంట్రా. మీ ఇంటి తలుపు పగలగొట్టాం కదా. అది ముందే విగ్గా ఉందిగా. మిక్సీ కూడా బదులు పెట్టాం కదా. అది చాలు. మీ ముక్కు పగలగొట్టాం కదా. బ్లడ్ వచ్చిందా? వస్తే జైల్లో తోస్తారా? తప్పకుండా అక్కడ దారేదిగా. ఇప్పుడు వస్తదే. అరే నిరపరాధులు, మీరు వెళ్ళిపోండి రా, వెళ్ళిపోండి. కుదరదు సార్, డీజిల్ కూడా డబ్బులు లేవు. నేను ఇస్తాను రా. అబ్బే చాలా ఖర్చులు ఉన్నాయండి. నేను ఇస్తాను రా. అయితే మొత్తం మీ జేబులు ఎంత ఉంటే అంత ఇచ్చాలి. ఓ ఎస్. ఓకే. జైలుకి వెడదామని తేరగా. అదేంటి సార్, మనమే వాళ్ళ దగ్గర కొట్టేయాల్సింది పోయి మీరే వాళ్ళకి ఎదిరించారేమిటి సార్? ఓరి పిచ్చోడా, నేను అంత అమాయకుండా అనుకున్నావట్రా. వాళ్ళకి ఈ జేబులో ఉన్న 100 ఇచ్చా, ఈ జేబులో 500 అట్లే ఉన్నాయిగా. చూడరా మన తెలివితేటలు. మొత్తం 2 థ్యాంక్స్ అండి. అంత తొండి.
హ్యాపీగా విదేశాల్లో ఫారెన్ సరుకు తాగాల్సినండి ఛీ ఎదవ సీపు లెక్కర తాగాల్సి వస్తుంది ఇక్కడ అలా చూస్తావేంటే బస్సు అంతా నీ వల్లేనే మా పాలిట దెయ్యిలా తయారయ్యావు కదా దెయ్యిల్లాగా ఈ రోజుకి బాధేయచ్చు ఆ? బయటికి రావే ఎవడమే నువ్వు నన్ను బయట లోన్ ఎదురమ్మంటావేంటి లోన్ ఎవరు లేరు లేకపోవడం ఏంటి ఉంది లేరా ఉంది లేరు ఉంది ఎవరున్నారేంటి దెయ్యం ఏంటి దెయ్యమే అవును మిమ్మల్ని శనిలా పట్టి పీడుస్తున్న దెయ్యం ఈ బస్సులోనే బస చేసిందిరా బచ్చా ఆ విషయం నీకెలా తెలిసేంటి త్రికాల జ్ఞానం త్రినేత్రంతో చూసాం ఈ గెటప్ చూస్తే అర్థం కావట్లేదా ఈ బస్సు టైరు ఎక్కడ పెడితే ఎక్కడ బుగ్గే మీకేమీ కలిసి రావట్లేదు అవునా అయ్యి బాబు ఆ విషయం మీకెలా తెలిసిండే ఆ దెయ్యం నీ మీద మనసు పడిందిరా అందుకే నీ మనసులో ఉండటం లేదు అవునా అందుకే నీ మధ్యన రకరకాలుగా అనిపిస్తుంది రోజు పళ్ళు తోమాలనిపిస్తుంది డబ్బులు ఇచ్చి టీ తాగాలనిపిస్తుంది పక్కోళ్ళు ఎవరు సిస్టర్ లాగా అనిపిస్తుంది ఈ మధ్యన అయితే మరీని కష్టపడి ఒళ్ళోంచి మరీ పని చేయాలనిపిస్తుందండి నాలో ఇంత చేంజ్ వస్తుందంటే అనుకున్నాను అంతా దీని వల్ల అవును ఇదంతా ఆ దెయ్యం ప్రభావమే అయ్యి బాబు మరి ఏం చేయమంటారండి భయపడకు నా మంత్రశక్తితో ఆ దెయ్యాన్ని బయటికి లాగి బంధిస్తా మీకు పీడ వదిలిస్తా ఓం భం 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 భజగిడి భం 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 భుజగిడి ఓం కాళి మాంకాళి హంకాళి టెంకాళి రా బయటికి రా లాభం లేదు మంత్రం శృతి తప్పుతోంది కొంచెం తీర్థం పుచ్చుకోవాలి తీర్థమా ఇప్పుడా ఒక 5 నిమిషాలు ఆగండి సార్ పక్కన ఆంజనేయం కూడా ఉంది తెలిసిందో లేదు చూద్దాం ఆ తీర్థము కాదురా మూర్ఖ మేకడవులు తీర్థం మీరు ఆ తీర్థం పుచ్చుకుంటారా మంత్ర పుష్టి కోసం ఆయన 52 రూపాయలు తీ 52 రూపాయల ఆ, చిన్నపిల్లని చేసి తోపేస్తున్నా నా దగ్గర నుంచి తీ. ఆ, ఇప్పుడు చూడు ఉయ్యో ముర్రో ఉయ్యో వీడి దగ్గర ముర్రో, చాలా విషయం ఉన్నట్టుంది. ఓయమ్మో, నీకు పవన్ కళ్యాణ్ సినిమా చూపిస్తాను బయటికి రావే నీకు ఆ బస్సులో చూడలేదు మర్యాదగా వస్తే నేనేమీ చెయ్యను రా రా బయటికి రా అయ్యి బాబోయ్ అది మన దగ్గరకు వచ్చేస్తుంది ఎదురు చెయ్యి ఏం చెయ్యాలి ఇలాంటి టైంలో నువ్వేం చేస్తావు చెయ్యి ఇలాంటి టైంలో నేను పారిపోతాను అమ్మా ఏమండి దెయ్యం గారు మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ కావాలంటే మా బస్సు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి మేము పారిపోతాం రే పాపి ఏమైందిరా నీకు ఒరే మన బస్సుకు దెయ్యం పట్టిందిరా కావాలంటే బయటకు వచ్చి చూడు ఆంజనేయ కాపాడవా రే ఎవరు అమ్మాయిరా అవును ఆడు ఆడదయ్యమా అని చెప్పాడు సరిగ్గా చూడరా ఒకసారి బానే చెప్పావరా అమ్మాయే ఏ అమ్మాయి ఎవరు నువ్వు మా బస్సు ఎందుకు ఎక్కావు భయపడి చచ్చాను తెలుసా సుక్కు సుకుమార సురు నారోల గండు గిండు ఆ? బంజారా పిల్ల ఉందిరా దారి తప్పొచ్చినట్టుంది ఎవరైతే మనకంటారా వెళ్ళబా నే నా ఇంగిలికి నారి నువ్వా నాయింతున్నా ఓ రాత్రికి ఇక్కడే పడుకుని పొద్దునే వెళ్తానంటుందేమోరా ఎలా కుదురుతుందిరా ఎవరేంటో తెలీదు పైగా ఆడపిల్ల వెళ్ళబా నీ చిన్న మురి ఎవదుంటానో నా ఎన్నముయ్యా రే ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరికి ఎక్కడికి వెళ్తుందిరా ఈ పూటకి ఇక్కడే పడుకుని పొద్దునే వెళ్తుంది ఏ అమ్మాయి నువ్వు వెళ్ళి ఇదిగో పడుకో వెళ్ళు ఒరే నాకెందుకో భయంగా ఉందిరా ఈ రాత్రికి నీ మీద కాలేసి పడుకుంటానే ఏయ్, చూడరా ముక్కు ముఖం తెలియదంతా మనకెందుకంటే రాత్రి పెద్ద జాతి పిత్తలా ఫీల్ ఆడపిల్ల అర్ధరాత్రి పొద్దున్న వెళ్ళిపోద్దాను పోయిన టైం అయినా ఇంకా లేగలేదు చూడు ఏమ్మాయి లే లే ఇలా లేచేలా లేదు కానీ ఓ పట్టు పడదారా చవరిగా నేను టైప్ కాదు కొంచెం ఫ్రెష్ రేయ్ నేను అనేది దీన్ని తీసుకెళ్లి బయట పడేయడానికి పట్టుకోమని పట్టుకో దీన్ని ఎక్కడో పడేసి మన పని మనం చూసుకుందాం లే కాకలేనా ఇదిగో మధ్యాహ్నం అయిపోయింది నువ్వు వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాం కోస్లే కోస్లే ఇంగిలి బెనారస్ మాయ సుక్కు ముక్కు చువ్వారే చువ్వా ఆ నువ్వు కిందకి వెళ్ళిపోతే మేము ముందుకు వెళ్ళిపోతాం కినికీర మాయ కోరకొచ్చో నీకేమన్నా అర్థమైందా అర్థమైంది ఏమని తెలుగు కదా నోరు మూయ్, ఇప్పుడు దీనికి ఏ భాషలో చెప్తే బస్సు నుంచి బయటికి వెళ్తుందో అర్థం అవట్లేదు నేను ట్రై చేస్తాను చూడు ఎక్స్క్యూజ్ మీ సారే జహాజ అచ్చా అచ్చా నువ్వు ఇక్కడ ఉంటావు మాకు ఇష్టం లేదు హిందూ సితా అమారా అమారా నువ్వు దిగిపోతే మేము వెళ్ళిపోతాం సరే చెప్పాను వెళ్ళిపోద్ది నిన్ను పిచ్చోని చూసినట్టు చూస్తుంది ఎక్కడో మిస్ఫైర్ అయింది అసలు నీ పేరు పేరు క్యాయ్ క్యానో కహోనా పేరే పేరే చుమ్మిక బొద్దింక చుమ్మిక అంటే బొద్దింక
ఏ చుమీక ఏ పాపి పాపి ఏ గోపి గోపి నీ పేరేంటి ఓ కుర్సీయో ఆ, వాసంతి అమ్మయ్య. ఉహ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ వాళ్ళు ఎవరు అడ్రస్ అడ్రస్ ఏ కోలియో కత్తి విస్కీ తీసుకి వేస్కి బాడావా అడ్రస్ అంటే బంజారా భాషలో భూతేమో. ఏయ్, దిగు పంపించే మా వాడి మీద చేయి చేసుకుంటావా దిగు హలో ఎలా అయ్యి బాబు వీరప్పన్ గారు ఈ షాపులన్నీ మనయేగా. అవును సార్. మనకు నరకం చూపించేస్తున్నాడు కదరా కాళ్ళం చుట్టుకుని పావులా వదిలేటట్టు కనపట్లేదు ఇప్పుడు గనక ఈ అమ్మాయిని చూసాడంటే ప్రశ్నలే చంపేస్తాడు ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్జెంట్ గా లోపల తీసుకెళ్ళరా నేను చూసాడంటే మాకు బ్యాడ్ వచ్చే దగ్గర బీ కేర్ఫుల్. ఆ, 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 ఏంట్రా బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఇక్కడ? మెట్లు స్ట్రాంగ్ గా ఉన్నా లేదని చెక్ చేస్తాం సార్. స్ట్రాంగ్ గానే ఉన్నాయి, ఇంక మీరు వెళ్ళచ్చు. ఆహా, అలాగా. ఏయ్, కట్టండి. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎవర్రా ఈ అమ్మాయి? అది అది ఈ బిజినెస్ ఎప్పటి నుంచి మొదలెట్టారు? సార్ అంత మాట అనకండి సార్ ఆ, ఈ అమ్మాయి ఈ అమ్మాయి, ఆ అమ్మాయి ఆ అమ్మాయి. ఈ చెల్లండి ఫేస్ మ్యాచ్ అవ్వట్లేదే. అమ్మాయి, వాడు చెప్పేది నిజమేనా? తాషి మిక్కిరికిది దానా ఆనా బీనా బానా అంజారా బంజారా కాకిరి కురుకురుమా. అలాగా, మంచిది మంచిది. ఏం చెప్పింది అమ్మాయి? పాపం ఆ అమ్మాయి పిచ్చింది సార్ పిచ్చా? ఎందుకు వచ్చింది? ఎందుకు రాదు సార్ 3 ముళ్ళేసేవాడు ముహూర్తానికి 3 నిమిషాల ముందే మూడో కంటాడికి తెలియకుండా రైలు కింద పడి 3 ముక్కలైతే చూసి ఏడడానికి పిచ్చక్క సార్ ఊరుకో ఊరుకో, కష్టాలు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయా? ఎడవకెడ. ఈ ఆడకుండా ఎలా ఉండమంటారంట, కింద మీరు కాలు తొక్కేస్తుంటారా? సారీ సారీ. నీకు ఇలాంటి చెల్లాయి ఉందని నాకు ఎప్పుడు చెప్పలేదే. మీరు వచ్చేదాకా నాకు కూడా తెలుసు. అప్పుడప్పుడు పిచ్చి హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చి ఇలా బస్సులో కూర్చుంటుందండి ఓ, ఏ చెప్త? 35. నేను అడిగింది నీ వయసు కాదు. సార్ ఇటువంటి చెల్లెలు పాకిస్తాన్ అడిగి మీకు కూడా ఉండకూడదు సార్ సెంటిమెంట్ మీద కొట్టావయ్యా. నాకు అసలే అమ్మ నా నాన్న తెలుసా? మాకు తెలుసు సార్ చెల్లాయి జాగ్రత్త, పిచ్చి పిల్ల. జాగ్రత్తగానే చూసుకోవాలి సార్. పొద్దున్నే సాంబార్ ఇడ్లీ పెట్టించాలంది, మధ్యాహ్నం సాయంత్రం ఫుల్ మీల్స్ పెట్టించాలంది, కానీ సిట్రా సింగిల్ టీ కూడా ఇప్పించండి. బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాను సార్. కడుపు నిండా భోజనం పెట్టించు. వందంటే ఇలాగ ఉంటదా? ఎన్నాళ్ళైందిరా చూసి. దీని జిరాక్స్ తీయించుకుంటే అప్పుడప్పుడు చూసుకోవచ్చు. తర్వాత చూసుకుంది కానీ ముందు ఆమెను ఆటోలో ఎక్కించి 100 రూపాయలకి ఎంత దూరం వస్తే అంత దూరంలో దింపేసి వచ్చాయి చెప్పింది చెయ్యి. నేను వెనకెళ్ళరాను. నాన్న అర్జెంట్ గా నువ్వు ఇక్కడికి వచ్చి పీకేదేవి లేదు కానీ హ్యాపీగా అక్కడక్కడ రెస్ట్ తీసుకుని వారం రోజులకు వచ్చిన నష్టం ఏమి లేదు వెళ్ళు. కీసులే కొట్టుకుంటుందా? అమ్మ గీసేసే కమ్మనయ్యి ఏదో పాస్ ఒకటేసుకుని చంపేస్తున్నాడా? నువ్వు వచ్చేంత సేపేదిరా రేయ్ అమ్మాయిని వదిలేసి వచ్చావా? ఒరేయ్, నువ్వు చెప్పినట్టు 100 రూపాయలకు ఆటో ఎంత దూరం వెళ్తే అంత దూరం తీసుకెళ్ళి అమ్మాయిని దింపాను రా. మన అదృష్టం బాగుండి అక్కడ తిరునాళ్ళు జరుగుతున్నారా. నాకు వెంటనే ఒక ఐడియా వచ్చింది. అమ్మాయిని తిరునాళ్ళు వదిలేసి వచ్చాను. అమ్మాయి పడే మారిపోయి ఉంటుంది, ఇంకెప్పటికీ వెనకలేదు. కానీ రే, అక్కడి నుంచి వెనక్కి నడుచుకొచ్చేటప్పటికి రా ఒళ్ళంతా నొప్పిలేరా, బాడీ పెయిన్స్. అమ్మాయ్యా మొత్తానికి వదిలింది అనమాట. రే, చికెన్ తింటే పళ్ళ మధ్య ఇరుక్కుంటదా? ఎరా నువ్వు చికెన్ తిన్నావా? మా బతుకు చికెన్ ఒకటే తక్కువ. పొద్దున పాలు తగినప్పుడు పళ్ళల్లో ఇరుక్కుంటే కెలుక్కుంటున్నా. నువ్వు చాలా విచిత్రం రా. సర్లే గాని ఇదిగో ఈ బన్ను తిను. ఏంటి బన్నా వద్దా? గ్యాస్ వచ్చేద్దా? అబ్బో ఇది కూడా వద్దా? రే, ఏమైనా నేనంటే నీకు ప్రేమ ఎక్కువరా. తొక్కేం కాదు, ఆ అమ్మాయిని వదిలేసి కష్టపడి నడిచి వచ్చావు కదా అందుకే ఇచ్చా. అది లోపల పెట్టరా. ఈ టైంలో వచ్చారండి సార్? నిద్ర పట్టక ఎరా పొట్ట బాగా పెంచావే. బాటిల్ పగిలిపోయింది. ఏంట్రా ఇది? అది మీరు వచ్చారని భయంతో మా వాడు బాటిల్లోనే. రేపు పొద్దున్న యూరిన్ టెస్ట్ ఇద్దామని డాక్టర్ గారు తెమ్మన్నారండి, అందుకే సీసాలో పోసా. పొద్దున్నే యూరిన్ టెస్ట్ కి ఇద్దామని రాత్రే బాటిల్లో పోషించావా? అవునులే, మీ చెల్లెలేదురా కనపడట్లేదు. చెల్లెవరా? అదేరా నీ సిస్టర్. ఏమైంది? సినిమాకి వెళ్ళింది సార్. సినిమాకి వెళ్ళింది సార్. ఏంట్రా మీ ఇద్దరు మాటలకి పొంతన కుదరట్లేదు? మా జాతకాలే అంతలేండి. ఆహా. కానిస్టేబుల్, డై, ఉల్లుక పట్టే నల్లుక తుట్టే మతిలేని
లేని ఒక్కగానొక్క చెల్లెల్ని నడి రోడ్డు మీద వదిలేయడానికి నీకు మనసు ఒప్పిందిరా? పక్క రోడ్లో మిలిటరీ హోటల్ దగ్గర నిలబడి పిచ్చి చూపులు చూస్తా ఉంటే నేను తీసుకొచ్చాను రా. ఒక్కసారి ఆ మొహం చూడరా ఎలా వాడిపోయిందో. హ, అసలే నాకు సెంటిమెంట్ ఎక్కువ. నిజమే. డేయ్! పిచ్చి పిల్ల కదా అని వదిలించుకోవాలని చూశావో ఖబర్దార్. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి బస్ ఎక్కి పడుకో అమ్మా. వెళ్ళు వెళ్ళు. మీ చాయో బజ్జీ పిచ్చి పిల్ల, ఇప్పుడు ఎందుకమ్మా చాయలు బజ్జీలు? కడుపు బాగలేదు. వెళ్ళి బొచ్చు అమ్మా, వచ్చు. రేయ్! ఇంకొకసారి ఆ అమ్మాయి బస్సు దిగి బయటకు వచ్చిందో నీ తిత్తి తీస్తా. ఆ. అప్పుడప్పుడు వచ్చి చూస్తా, తేడా వచ్చిందో జాగ్రత్త. ఇది చాలా ఎరా పక్క రోడ్డు మిలిటరీ హోటల్ బాగా మెక్కి తిరణాలు వదిలేసి వచ్చానని చెప్తావా? అవును చెప్పాం. ఎప్పుడో చిన్నప్పుడు బిర్యానీ వాసన చూడటం తప్ప తిన్నది లేదు. ఒకసారి తింటే ఎలా ఉంటుందో చూద్దామని తిన్నాం తప్ప. నోర్మే, నీ వల్ల పర్మనెంట్ గా దానికి బుక్ అయిపోయాం కదరా. ఏమనంటే నోరేసిన వస్తావు. చిచ్చి పావెక్కడికి వెళ్ళాడే. దొరికింది. దుబాయ్ వెళ్లి కోటీశ్వరుడు కావడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, సమర్థుడు అయిన పచ్చిపులుసు పాపారావు ఎలియాస్ పాపి అనే జెంట్లిమన్ పాస్పోర్ట్ ని కారపూసలా కరకర నవిలి తినేసినందువల్ల ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ 1974, 75, 76 తదితర సెక్షన్ల ప్రకారం చచ్చే వరకు పాతి పెట్టమని మరణ దండన విధించడమైనది. వావ్, థ్యాంక్ యూ రన్నర్. ఏయ్ ఏంటి గొయ్యతవుతున్నావు? నీకోసమా? కాదా, ఎల కోసం. మరీ పెద్దగా ఉంటే నీకోసమేమో అనుకున్నా. హాయ్ తలబలే, ఎలకిందులోకి ఎలా వెళ్ళింది? ఇటు నుంచి వెళ్ళింది. నేను నమ్మను. లోపలికి వెళ్ళడానికి దారి లేకుండా ఎలా వెళ్తుందమ్మా? చిన్నప్పటి నుంచి దీంట్లోనే పెంచుంటావు కదా. నేను నీ కంటికి ఎలకలు పెంచుకుని ఏదోలా కనపడుతున్నానా? లోకం చూడు ఎలాగుందో. మరది లోపలికి ఎలా వెళ్ళింది? చెప్పాను కదా ఇటు నుంచి లోపలికి వెళ్ళిందని. ఇలాగే వెళ్ళిందంటున్నావు, మరది మూసే ఉందిగా. తెరిచున్నప్పుడు వెళ్ళిందిలే. అంత అబద్ధం. ఊరికేంత అక్కడి నుంచి చంపేస్తున్నావా? ఇదిగో ఇలా తెరుచున్నప్పుడు లోపలికి వెళ్ళిందిలే. చూసావా ఎలా వెళ్ళిందో? అలాగే లోపల. ఎలకపోతే పోయింది గాని ఈ టచ్ అది. ఏంట్రా ఇది ముళ్ళ కిరీటం లాగా? నువ్వు చెప్పావు కదా పంచర్లు చోటల్లో పొలాలకు వచ్చామని, మొత్తం గుచ్చాను. ఒరే దీనికి బాడీ నిండా పంచర్లే. దీన్ని బాధించి డబ్బులు ఎడితే 3 కొత్త చూపులు కొనుక్కోవచ్చు. సరే పద. ఏంటి వెళ్ళేది? ముందు అక్కడ డబ్బులు ఇచ్చినాడు. డబ్బులు ఇవ్వడమేంట్రా? మరి పొలాన్ని ఊరిని వచ్చిన అనుకుంటావా? అక్కడ కొత్త చీపురు కొని కూర్చోం. నీ అబ్బా, నువ్వు ఎక్కడ చేయి పెడితే అక్కడ నాశనం కదరా. పద. ప్లీజ్ కొత్త విషయాలని చెప్పా. ఇంకో చీపురు కావాలా? చంపేస్తా నేను. పద. రే నేను డిసైడ్ అయిపోయాను రా. దుబాయ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఇక్కడే సెటిల్ అయిపోతాను రా. ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై ఇండియా, ఐ హేట్ దుబాయ్. అవునరా, నువ్వు సీఎం అల్లుడయ్యాక నాకు దుబాయ్ వెళ్ళాల్సిన అవసరం ఏంట్రా? హ్యాపీగా మీ మాంగారు రికమెండేషన్ తో ఏ మినిస్టర్ కూతురునో పెళ్లి చేసుకుని నేను కూడా సెటిల్ అయిపోతాను. ఒరే ఈ లోపు నేను ఖాళీగా లేకుండా చెన్నైలో ఏదైనా ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ ఉంటే చూడరా, లేదా మా మాంగారు లోకి అయిపోతాను. పిచ్చి పిచ్చిగా ఊహించుకోకు. తనెక్కడా, మనం ఎక్కడా? అదేంట్రా, నువ్వు అమ్మాయిని ఇష్టపడుతున్నావు కదా. నేను ఇష్టపడింది వాసంతినిరా, గాయత్రిని కాదు. అయినా సీఎం కూతుర్ని కోరుకునే తాహతూ స్తోమత నాకు లేవు. గాయత్రిని మర్చిపోయి నువ్వు ఉండగలవా? ప్రేమ అనేది వరం రా, అందరికీ దొరకదు. అవును, అందరికీ దొరకదు.